సత్య పల్లెటూరికి వస్తాడనమాట. ఇక అక్కడ అవని, శ్రీకర్ కుటుంబం మొత్తం, వేదవతి, ఊరి జనం అందరూ ఉంటారు. ఇక అందరి ముందు ఇలా చెప్తూ ఉంటాడు సత్య. ఇక వేదవతి కుటుంబం శ్రీకర్తో సహా అందరూ కలిసి అవనికి, నా స్నేహితురాలికి అన్యాయం చేస్తున్నారు. తన బిడ్డని తనకి దూరం చేశారు. అందుకే అవనికి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. ఇక న్యాయం చేయాలంటే ఒక స్నేహితుడిగా నేను అవనికి ఏం చేయగలను? నేను అవనికి తోడుగా ఉండాలనుకుంటున్నాను. కానీ తోడుగా ఉండాలంటే ఈ లోకం అలాగా ఒప్పుకోదు కదా. మా ఇద్దరి మధ్యలో ఏదో ఒక బంధం ఉండాలి. ఆ బంధం ఏంటంటే నేను అవని మెడలో తాళి కట్టాలనుకుంటున్నాను అని చెప్పి తన పాకెట్లో నుంచి తాళిని చూపిస్తూ ఉంటాడు అందరికీ. ఇక అవని, శ్రీకర్ అందరూ షాక్ అయిపోతారు, అర్చనతో సహా. ఇక మీ అందరి ముందు నేను అవనికి కొత్త జీవితం ఇద్దామనుకుంటున్నాను. తన మెడలో ఇక్కడే అమ్మవారి ముందు తాళి కట్టేస్తాను అని చెప్పి తాళి బలవంతంగా అవని మెడలో కట్టేస్తూ ఉంటాడు. అవని ఏమో షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది. సత్య వద్దు వద్దు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూనే ఉంటుంది. వెనకాలే శ్రీకర్ ఉంటూ ఉంటాడు. కానీ ఏమి చేయకుండా అలా తన షాకింగ్గా తను కూడా అలా చూస్తూ ఉంటాడు. మొత్తానికి సత్య అయితే అవని మెడలో తాళి కట్టేసేస్తాడు. ఇక తాళిని అలా చూసుకుంటూ ఉంటుంది అవని. ఇక శ్రీకర్ కట్టిన ముందు తాళి ఉంటుంది కదా, ఆ తాళిని అవని మెడలో ఇలా పట్టుకొని సత్య ఇలా చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ కట్టిన ఈ తాళికి ఎటువంటి విలువ లేదు, తీసి పడేస్తాను అని చెప్పి లాగేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మరి ఇది జరిగిన ప్రోమో నిజమా కళ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.